నల్లధనాన్ని మార్చుకోవడానికి కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. విజయవాడలో ఇలాంటి మోసం ఒకటి బయటపడింది. గాంధీ మహిళా కళాశాలకు చెందిన లెక్చరర్ల అకౌంట్స్ లో భారీ ఎత్తున డబ్బులు జమయ్యాయి. అయితే తాము డబ్బులు జమ చేయకుండా తమ అకౌంట్స్ లో డబ్బులు జమ కావడంతో వారు షాక్ అయ్యారు. ఇదే విషయంపై బ్యాంక్ అధికారులను నిలదీయడంతో కాలేజీ కరెస్పాండెంట్ వారి అకౌంట్లలో జమ చేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? వరప్రసాద్, విజయవాడలో పెద్ద నోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైనటువంటి నేపథ్యంలో తాజాగా ఒక ప్రైవేట్ కళాశాలకు సంబంధించినటువంటి యాజమాన్యం తీసుకున్నటువంటి చర్య తీవ్రస్థాయిలో విమర్శలకు దారి తీసినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఎవరైతే అధ్యాపకులు స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సిన వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కాంతారావు అనేటువంటి మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన సిబ్బందికి సంబంధించినటువంటి స్టాఫ్కి సంబంధించినటువంటి అకౌంట్స్లో తనకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి నగదును జమ చేయటం, ఆ తర్వాత వాటిని మళ్ళీ వెనక్కి తీసుకునేటువంటి ప్రక్రియ చేసినటువంటి నేపథ్యంలో దీని మీద పూర్తి స్థాయిలో ఉద్యోగులంతా కూడా వ్యతిరేకత వ్యక్తం చేయడం, ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి వ్యవహారాలు కావడం, ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి వ్యవహారం కావడం, బ్లాక్ మనీకి సంబంధించినటువంటి వ్యవహారం కావడంతో వీళ్ళందరూ కూడా ఎదురు తిరిగినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే విజయవాడ పోలీస్ స్టేషన్ని ఆశ్రయించారు. విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ని ఆనుకునే ఉన్నటువంటి గాంధీ మహిళా కళాశాలకు సంబంధించినటువంటి యాజమాన్యంలో కీలకంగా వ్యవహరించేటువంటి కాంతారావు అనేటువంటి మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో అతను స్థానికంగా కూడా చాలా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి, బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బలమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి. చాలా మంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, మాజీ గవర్నర్ కూడా కాంతారావుతో పాటు అత్యంత సన్నిహితంగా ఉంటారు. అతనితో చాలా దగ్గరగా మెలుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరూ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కాంతారావుతో పాటుగా స్టాఫ్, మరోవైపు బ్యాంక్ సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ప్రాథమికమైనటువంటి సమాచారం సేకరించేటువంటి పనిలో పోలీసులు ఉన్నారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. స్టాఫ్ని పూర్తిగా విచారిస్తున్నారు. అదేవిధంగా కాంతారావు గత 10 రోజుల క్రితమే కాశీ వెళ్లారు. ఆ తర్వాత నిన్నే ఊళ్ళోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక కాంతారావుకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కనుక చాలా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తద్వారా రాజకీయ నాయకులు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులతో ఆయనకి దగ్గర సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఆర్థిక లావాదేవీలు, నల్లధనానికి సంబంధించినటువంటి వ్యవహారం చాలా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో అన్ని బ్యాంకు ఖాతాలకు సంబంధించినటువంటి లావాదేవీల మీద బ్యాంక్ అధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం వెలుగులో చూసి స్వయంగా ఉద్యోగస్తులు వచ్చి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు ప్రస్తుతం విచారణ అయితే కొనసాగిస్తున్నారు. మరోవైపు కాంతారావుకు సంబంధించినటువంటి సామాజిక వర్గం విజయవాడ పాత బస్తీలో చాలా బలమైనటువంటి సామాజిక వర్గం, ఇతనికి సంబంధించి పొలిటికల్గా కూడా బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో సేవా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అదే సమయంలో పొలిటికల్గా కూడా ఇతనికి చాలా పలుకుబడి ఉన్నటువంటి నేపథ్యంలో మాజీ గవర్నర్లు కూడా ఇతనికి దగ్గర సంబంధం ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఈ వ్యవహారం మీద
తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతుంది అన్న దాని మీద మాత్రం అంతా పూర్తి స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేసు కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఎలా జరిగింది, లావాదేవీలకు సంబంధించి ఎందుకు వేయాల్సి వచ్చింది, వేస్తే ఒకవేళ ఏ సెక్షన్ కింద వేశారు, అందులో ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి అకౌంట్స్లో తనకు సంబంధించినటువంటి వ్యక్తిగత నగదు వేయటం, ఆ నగదుని మళ్ళీ డ్రా చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం మీద మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ స్టేషన్కి ఎదురుగానే ఉన్నటువంటి కళాశాలకు సంబంధించినటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా వ్యతిరేకత వ్యక్తం చేశారు. వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ప్రస్తుతం పోలీస్ స్టేషన్ మెట్లెక్కినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వ్యవహారం మీద పూర్తిగా కలకలం రేపినటువంటి పరిస్థితి. సామాజిక వర్గం దిశగా ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి దర్యాప్తు కూడా అత్యంత క్లిష్టంగా మారినటువంటి నేపథ్యంలో రాజకీయ పలుకుబడి, పెద్ద పెద్ద మనుషులు పలుకుబడి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం ఎలా ఉంటుంది, బ్యాంకు లావాదేవీలకు సంబంధించి నగదు అకౌంట్లో వేయటం, ఆ తర్వాత దాన్ని మళ్ళీ విత్డ్రా చేసుకున్నటువంటి నేపథ్యంలో ఉద్యోగులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఇంకోవైపు ఇటువంటి కేసులు నమోదు చేయడం, ఎవరైతే ఉద్యోగస్తులు ఇచ్చి కేసులు పెట్టారో వాళ్ళ మీద కాంతారావు కానీ ఇతర మేనేజ్మెంట్ మీద కానీ కేసులు పెట్టేటువంటి అధికారం లేదన్న భావన కూడా స్థానికంగా ఉన్నటువంటి కళాశాలకు సంబంధించినటువంటి యాజమాన్యం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో చట్టం ఏ విధంగా వ్యవహరిస్తుంది, చట్టం వ్యవహరించాల్సినటువంటి తీరు ఏ విధంగా ఉన్న దాని మీద మాత్రం పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది. దర్యాప్తు అయితే కొనసాగుతుంది. పోలీసులు ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించాల్సి ఉంది. వరప్రసాద్. రైట్.